ఏజ్ మీద పడుతున్న కొద్దీ ఇంట్లో పిల్లగాండ్లు కలిసిమెలిసి ఉంటే అయ్యే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. జర్ర మూతి అటు ఇటు పెట్టినా రేపో మాపో కలుతారు అనుకుంటారు. కొట్లాట వేరేటోళ్ళు మీద ఉంటే ఇంటోళ్ళు కలిసికట్టుగా ఉండి ఇంకోళ్ళ మీద కొట్లాడాలి. కానీ ఇక ఇళ్ళదిల్లే కొట్లాడి తతిమూలకు ఛాన్స్ ఇస్తే మంచిగా ఉంటుందా చెప్పుర్రి? ఏమో పాపం కేసీఆర్ సార్ కొడుకు బిడ్డనే కండ్ల ముంగడ కొట్లాడబట్టే బిడ్డది ఏరేపాటి కొడుకు తందిపాటి ఇన్నొద్దులు ఓ తీరు ఇప్పుడు ఒక తీరు ఉన్నది కవితక్క ముచ్చట. మరి అదేందో ముచ్చట ఒకసారి చూడుర్రి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. తండ్రి మీద కోపమో అన్న మీద పగనో పార్టీల పెద్దరికం లేదని బాధనో గాని మొత్తం మీద పార్టీల గించి బయటకొచ్చింది. కొత్త పార్టీ పెట్టింది. ఇన్నొద్దులు తెలంగాణ జాగృతి అని పిలిచిన ఏదో నాడు పార్టీకి కొత్త పేరు పెడుతుంది, ఉగాదికి డిక్లరేషన్ అంటారు. కానీ ఇవాళ వచ్చింది క్లారిటీ. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో సభ పెట్టి జెండా గురించి చెప్పి ఎజెండా గురించి మాట్లాడింది కవితక్క. గంటన్నర గుక్క తిప్పకుండా మాట్లాడి పార్టీ పెట్టింది. ఎందుకు పార్టీలకించి వెళ్ళింది, ఎందుకు ముందు ముందు అక్క ఎట్లా రాజకీయం చేయబోతుంది, ఎందుకు ఈ పార్టీ అనేది చెప్పుకొచ్చింది. ఇలా పొద్దుగాలనే కవితక్క కొత్త పార్టీ పేరు చెప్పింది. ఇన్నొద్దులు తెలంగాణ జాగృతి అని పిలిచినా ఇప్పుడు అధికారికంగా పేరు పెట్టిర్రు. బీఆర్ఎస్ లోకల్ పార్టీ లెక్క ఉన్నప్పుడు టీఆర్ఎస్ అనే పేరుండేదిగా, అదే ఇప్పుడు కవితక్క పెట్టుకుంది. ఆ పేరు కారు పార్టీకి సుతం మస్తు కలిసి వచ్చింది. పేరు మార్చినాకనే జర పవర్లకించి పోయింది ఈ పార్టీ. అయితే ఇప్పుడు అదే పేరు సెంటిమెంట్ అనుకుందో ఏవో గానీ కవితక్క టీఆర్ఎస్ పేరే పార్టీకి పెట్టుకుందట. నేను తల్లిని, నేను జేబు చూడా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడా, నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి గాని కవితక్క పార్టీ పేర్ల తెలంగాణ రాష్ట్ర సేన అని మార్చిర్రు. టీఆర్ఎస్ కేసీఆర్ సార్ పెట్టిన పార్టీ. ఇదే పేరుతోటి తెలంగాణ ఉద్యమం నడిపిర్రు. పవర్లకు వచ్చినాక 8 ఏళ్ళు ఈ పార్టీ పేరుతోటే రాష్ట్రం ఏలిండ్రు. ఇక 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందట టీఆర్ఎస్ను బీఆర్ఎస్ లెక్క మార్చిర్రు. కానీ పవర్లకైతే రాలే మార్చినాక. కేసీఆర్ సార్కు సెంటిమెంట్ ఎక్కువనాయి, నమ్మకాలు ఎక్కువ. అందుకే ఆ పార్టీకి పేరు మార్చినాకనే కలిసి రాలేదని చాలా మంది మాట. మరి అదే సెంటిమెంట్ బిడ్డ నమ్మిందో ఏందో కానీ తండ్రి పెట్టిన పేరునే బిడ్డ పెట్టుకుంది. రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువకులను, నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే మన తెలంగాణ బిడ్డలకు మంచి సృజనాత్మకత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయూతనియ్యలే. ఖచ్చితంగా నా యూత్ని నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. సమితి జాగల సేనాను పెట్టిర్రు. మారింది ఆఖరి పదలే గాని జెండా మొత్తం ఏరే ఉంది. పార్టీ జెండాల పసుపు, నీలం, తెలుపు రంగులున్నాయి. ఈ 3 రంగుల్లా పసుపు రంగుల జెండా మొత్తం ఉంటే అందులో తెలంగాణ రాష్ట్ర మ్యాప్ సుతం ఉంది. ఈ మ్యాప్ నీలం రంగులుంది. నీలం రంగు బడుగు బలహీన వర్గాలు, ఆకుపచ్చకు పంటలు, రైతులు, పసుపు శుభసూచక కింద లెక్కనట. మొత్తం మీద ఈ ఆవిర్భావ సభకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం అని పేరు పెట్టిర్రు. సెంటిమెంట్ను ప్రజల పల్సును బర్గనే పట్టినట్టుంది కదా అక్క. ఇక జోర్దార్ చీర కట్టింది, రెడీ కూడా మస్త్ అయింది. తెలంగాణ బిడ్డ అంటే బిడ్డనే అన్నట్టు కనిపిస్తుంది అక్క. సర్వోదయ తెలంగాణ పార్టీ లక్ష్యం అట్టడుగున ఉన్న మనసుతో మంచి ప్లేస్ ఉండేటట్టు ఏసురే మా లక్ష్యం అంటుంది కదా. 20 ఎకరాల సభ, 50,000 మంది జనాలు, 34 ఎకరాల వంటకాలు. అబ్బో చిన్నగా లేదు ఇలా కొత్త టీఆర్ఎస్ పార్టీ శోభ. పాదయాత్రలు, ఎడ్ల బండ్లు, కార్లు, కాలినడక, బైకులు వేసుకుని వచ్చిర్రు పట్టంతమంది సభకు. తలకాయ కూర, బోటి, నాటుకోడి పులుసు, మటన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, మొక్కగారెలు, సర్వపిండి, జిలేబీ, బూరెలు, అరిసెలు అన్నున్నాయి వంటకాలల్లా. ఓ దిక్కు రాజకీయ వేడుంటే ఇంకో దిక్కు గుమగుమలాడే వంటలున్నాయి పోండ్రి. ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ₹1 ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి ఉచితంగా వైద్యం ఇచ్చినాక నా తెలంగాణ బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది. మనం కష్టపడే బిడ్డలం, మీరే పైసలు సంపాదించి ఇస్తారు, మీరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. అవునా కదా?
ఉచిత విద్య, ఉచిత వైద్యం మన 2 అంశాలు పాంచజన్యంలో. మూడవది చదువులకు లక్షలు అయితేనే నేను పవర్లకు కత్తే రూపాయి భారం కాదు, యూనివర్సిటీలో చదివినా ఏ బడికి పోయినా ఉచిత విద్య అంటుందక్క. అమ్మ ప్రభుత్వమే ఇక అమ్మ చేసే సేవ చేస్తా అంటుందక్క. ఉచిత పథకాలు అద్దు, విద్య వైద్యం చక్కగా పెడితే చాలనేటోళ్ళు ఎంతో మందేనాయ్. ఆ రెంటనే పట్టుకుందక్క. విద్య ఉచితం, వైద్య ఉచితం అంటుంది కదా. మా రైతన్నలు ఉన్నారు. మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు కక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట పాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి. భూమి మీద దాని ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే రానియరు. అదే సూటు బూట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూసోబెట్టి, చేంబర్లో కూసోబెట్టి, చాయ్ ఇచ్చి, కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూసోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతును రాజు ఎత్తా అంటుంది. అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. యూరియా, కరెంటు ఫ్రీ, యువతకు స్వేచ్ఛ. బానిస బతుకులద్దు, ఒకేసారి 4 లక్షల కొలువులు ఎత్తా, ఫస్ట్ రంగనే దీని మీద సంతకం చేస్తా అన్నట్టు మాట్లాడింది అక్క. మతాలు లేదు, కులాలు లేదు, అందరికి ఒకే న్యాయం అంటుంది మరి అక్క అయితే.